విశాఖలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో డిఎస్సి నియామకాల్లో అక్రమాలు, నీట్ పరీక్షలో అవకతవకలు, ఫీజు రియంబర్స్మెంట్ అమలు వైఫల్యం, నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. విఎంసీ ఎదురుగా ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ నిరసన డాబా గార్డెన్స్లోని అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. అనంతరం పార్టీ నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు, యువజన విభాగం అధ్యక్షుడు నరేంద్ర మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజ్ అంశంపై విద్యార్థుల ఆందోళనలతో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం విద్యార్థుల విజయమని పేర్కొన్నారు. ఏపీలో డిఎస్సి నియామకాల్లో అక్రమాలపై మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే వైసీపీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజకీయాల్లో జవాబుదారీతనం ఉండాలి. రాజకీయాల్లో విద్యార్థుల జీవితాల్లో, నిరుద్యోగ యువతీయువకుల జీవితాలతో ఆడుకోవాలంటే, రేపొద్దున భయపడాలి అంటే తప్పకుండా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన డిఎస్సి స్కామ్ కు సంబంధించి ఈ యొక్క దోపిడీ పార్టీకి వారసుడు ఎవరైతే ఉన్నారో, దోచుకునే పార్టీకి వారసుడు ఎవరైతే ఉన్నారో, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ తో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువకులు గాని, విద్యార్థులు గాని పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఎవరైతే తమ హక్కుల కోసం, విధుల కోసం విద్యారంగంలో, ఉపాధి రంగంలో జరుగుతున్న మోసాలని, అన్యాయాల్ని అరికట్టడం కోసం, వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎవరైతే పోరాటం చేస్తున్నారో వారందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం గాని అండగా ఉండి ఎవరైతే ఈ విద్యార్థులు కానీ, యువతకు కానీ వారి హక్కులు, వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా ఈ రెండు విభాగాలు కూడా వారి వెన్నంటి పోరాడతామని తెలియజేయడం కోసం ఈ రోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువకులు, విద్యార్థులు చేపట్టిన పోరాటానికి ఈ రోజు విద్యార్థి విభాగం, యువజన విభాగం ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మద్దతు తెలపడం జరిగింది. విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళన చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరీ ముఖ్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారు సాక్ష్యాధారాలు ప్రజల ముందు ఉంచారు, ప్రభుత్వం ముందు ఉంచారు. కానీ ఎటువంటి చర్యలు వీళ్ళు తీసుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారు దీనికి బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిన బాధ్యత అతని మీద ఉంది. అలాగే సిబిఐ ఎంక్వైరీ కావాలని ఆ ఎగ్జామ్ రాసిన వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకు ఇన్ని రోజులైనా సిబిఐ ఎంక్వైరీ వేయలేదు? మరీ ముఖ్యంగా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసే వాళ్ళు ఒక శాఖకు అప్పచెప్పాలి, అలాగే ఎగ్జామ్ పేపర్ తయారు చేయడం అనేది ఇంకొక శాఖకు అప్పచెప్పాలి. రెండు కూడా ఒకే అధికారి పరిధిలో ఈ ప్రభుత్వం ఉంచింది. దాని వల్ల ఇప్పుడు ఆ SCERT లో అవుట్ సోర్సింగ్ అభ్యర్థిగా ఉన్న, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా ఉన్న నవీన్ అనే వ్యక్తి కృష్ణా జిల్లా ఫస్ట్ వచ్చింది. అక్కడే అర్థమవుతుంది పేపర్ లీకేజ్ అయిందని. ఆ తర్వాత అబ్బాయిని పక్కన పెట్టడం జరిగింది పోస్టింగ్ లో. అంటే ప్రభుత్వం ఒప్పుకున్నట్టుగా. అలాగే తీసుకుంటే స్పోర్ట్స్ కోటాలో ఈ డిఎస్సి లో జరిగిన అవకతవకలు ఎప్పుడు కూడా జరగలేదు. రాజకీయాల్లో